ప్రైజ్ లార్డ్. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 32 మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మనం మొరపెట్టగా ఆయన మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. మొరపెట్టడం అంటే ఆయనకు మనం విజ్ఞాపన చేయడం, అంటే చెప్పుకోవడం, హృదయాన్ని తెరిచి హృదయపూర్వకంగా ఆయనను నమ్మి నా ప్రాబ్లం ఇది, నువ్వు మాత్రమే చేయగలవని వెళ్ళడం. ఇక స్వస్థత అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రతి పరిస్థితిలో అప్పు అనేది ఒక గాయమైతే దానికి స్వస్థత కావాలి. వేదన, దుఃఖము, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఇలాంటివి ఎన్నో రకాల వేదనల గుండా మనం నడుస్తూ ఉంటాం. అది అపవాది మనకు వేసిన వల. దాని నుండి మనం విడుదల పొందుకోవాలంటే ఒకటి, దేవునికి యథార్థంగా నా పరిస్థితి ఇది, నేను దీంట్లో నుండి బయటికి రాలేకపోతున్నాను. ఇంతవరకు నువ్వు బయటికి రావాలని ప్రయాసపడ్డావేమో, కానీ అలా కాదు. దేవా, నా వల్ల కాదు, ఐఎమ్ సరెండరింగ్ యూ. ఈ సమస్యలు, ఈ సుడిగుండాలు, ఈ ఆటుపోటులు, ఈ ఆలస్యాలు, ఈ నిస్సహాయతలు అన్నిటి మీద జయమిచ్చే దేవుడు నువ్వే అంటూ నీ కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర అలా సబ్మిట్ అయిపోండి. ఖచ్చితంగా దేవుడు కలుగజేసుకుంటాడు. హృదయ వేదన, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయని దేవుడుగా తీర్చివేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయాంతరంగంలో ఉంటున్న బాధను తొలగించే దేవుడు మహిమనందును గాక. ప్రార్థించుకుందాం. అద్వితీయ సత్యవంతుడా, గాయములను రేపువాడు నీవే, కట్టువాడో నీవే. గాయములను మాన్పువాడవగా మహిమనందు అద్భుతాలతో తండ్రి, ఎవరైతే స్వస్థత కోరుచున్నారో నువ్వు నమ్మిన ఎడల స్వస్థత పొందుకుంటావని సెలవిచ్చిన ఎడల తండ్రి, ఈరోజు కూడా అలాగే మేము నిన్ను నమ్ముతున్నాము అని సెలవిస్తూ దేవాన్ని స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాం. యేసు నామంలో శీఘ్రంగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించి మహిమనందమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.